శ్రీ గణేశునికి ఏకదంతుడు అనే పేరు ఎలా వచ్చింది? పురాణాలలో గణేశునికి ఎందుకు ఒకే ఒక్క దంతం ఉందో వివరిస్తూ ఎన్నో కథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 3 ప్రాచీన గాథలు ఈ పేరు వెనుక ఆధారంగా పరిగణించబడతాయి. గణేశుని జననం. పార్వతీదేవి స్నానం చేస్తూ తన శరీరపు పూతతో ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసింది. అదే బాలగణేశుడు. ఆమె ఆ బాలుడిని తన ద్వారం కాపాడమని చెప్పింది. అప్పుడే శివుడు వచ్చి లోపలికి వెళ్లాలనుకోగా గణేశుడు అనుమతించలేదు. కోపంతో శివుడు అతని తలను నరికి వేశాడు. తర్వాత పార్వతీ కోపంగా ప్రతీకారంగా మారితే శివుడు ఒక హస్తిని తలను తెచ్చి అతనికి అమర్చి గణేశునికి ప్రాణం నింపాడు. ఇలా మొదలైన గణేశుని జీవితం భక్తులందరికీ ఆదర్శంగా మారింది. అనేక విద్యలు, శక్తులు, జ్ఞానం ఆయనకిచ్చి బ్రహ్మ, విష్ణు, శివులు ఆయనను ప్రథమ పూజ అందుకోగల దేవుడిగా ప్రకటించారు. ఏకదంతుడు అనే పదానికి మూలం పరశురాముడితో సంఘర్షణ. ఇది ముఖ్యమైన కథ. పరశురాముడు శ్రీ విష్ణువు యొక్క అవతారం. ఆయన్ని భూలోకంలో క్షత్రియులను సంహరించేందుకు శివుడు శక్తియుక్తులతో పంపాడు. శివుడు పరశురామునికి ఒక శక్తివంతమైన పరశు ఆయుధాన్ని వరంగా ఇచ్చాడు. ఒకరోజు పరశురాముడు కైలాసానికి వచ్చాడు. శివుడిని దర్శించేందుకు వెళ్లే క్రమంలో గణేశుడు అతన్ని అడ్డగించాడు. ఎందుకంటే శివుడు పార్వతితో అంతరంగిక సమయంలో ఉండడం వల్ల ఎవ్వరికీ అనుమతి ఇవ్వకుండా ఉండమని ఆజ్ఞ ఇచ్చాడు. పరశురాముడు కోపంతో తన పరశుతో గణేశునిపై దాడి చేశాడు. గణేశుడు ఆ పరశు దాడిని తట్టుకోలేక ఒక దంతం కోల్పోయాడు. కాని ఆ దంతంతోనే అతను పరశురాముని ఎదిరించి నిలబడ్డాడు. అప్పుడే పరశురాముడు తన పొరపాటును గ్రహించి గణేశుని క్షమాపణ కోరాడు. గణేశుడు క్షమిస్తూ అతనికి తిరిగి ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ సంఘటన తర్వాత గణేశుడు ఏకదంతుడు గా ప్రసిద్ధి చెందాడు. అంటే ఒక్క దంతం కలవాడు. మహాభారత రచనలో ఒక దంతం విరగడం. ఇది మరో ప్రముఖమైన గాథ. మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాలనుకున్నప్పుడు రచన వేగంగా సాగాలంటే ఒక శక్తివంతమైన లిపికుడు కావాలి. అప్పుడు బ్రహ్మదేవుని సలహాతో వేదవ్యాసుడు గణేశునిని కోరాడు. గణేశుడు, మీరు ఆపకుండా కథ చెబితేనే నేను ఆపకుండా వ్రాస్తాను అన్నాడు. వేదవ్యాసుడు అంగీకరించి కథ చెబుతుండగా ఒక్కసారి గణేశుని కలము విరిగిపోయింది. వెంటనే గణేశుడు తన ఒక దంతాన్ని తీసి దానితో రచన కొనసాగించాడు. అలా తన దంతాన్ని త్యాగం చేసి మహాభారతాన్ని లిఖించాడన్న శక్తిమంతమైన భావన ఈ కథలో ఉంది. ఈ కారణంగా కూడా ఆయన్ని ఏకదంతుడు అని పిలిచారు. గజముఖాసురుడిని సంహరించిన తరువాత ఇంకొక పురాణకథలో గజముఖాసురుడు అనే అసురుడి కథ ఉంది. అతను బ్రహ్మదేవుని నుంచి అనేక వరాలు పొంది దుర్వినియోగం చేయసాగాడు. దేవతల పూజలందుకున్న గణేశుడు అతనిని యుద్ధంలో ఎదుర్కొన్నాడు. గజముఖాసురుడు ఎలుగుబంటి రూపంలోకి మారి గణేశునిపై దాడి చేశాడు. ఆ సమయంలో గణేశుడు తన ఒక దంతంతోనే అతన్ని సంహరించాడు. ఈ కారణంగా కూడా గణేశుడు ఒక దంతంతోనే అసురులను సంహరించగల పరాక్రమశాలి అని పిలవబడ్డాడు. ఏకదంతుడి తత్వం ఆత్మనియంత్రణకు చిహ్నం. ఈ పౌరాణిక గాథలు గణేశుని బలాన్ని, జ్ఞానాన్ని, త్యాగాన్ని సూచిస్తాయి. గణేశుడు తన ఒక దంతాన్ని విడిచిపెట్టి కూడా మానవులకు శాశ్వతమైన జ్ఞానం అందించినవాడు. అందుకే గణేశుడు ఏకదంతుడు అనబడతాడు. పరశురాముని పరశు దెబ్బ వల్ల, మహాభారత రచన కోసం దంతాన్ని త్యాగం చేయడం వల్ల, గజముఖాసురుని సంహారంలో దంతాన్ని ఆయుధంగా మార్చడం వల్ల, ఈ మూడూ కలిసిన విధంగా ఆయన జ్ఞానమూర్తి, త్యాగమూర్తి, బలమూర్తిగా పూజించబడతాడు. శ్రీ గణేశునికి ఏకదంతుడు అనే శబ్దం ఒక శక్తివంతమైన గుర్తింపు. అది ఒక దంతం కోల్పోయిన విషాదం కాదు, అది ఒక త్యాగం, ధైర్యం, పరాక్రమం మరియు జ్ఞానానికి నిదర్శనం. ఈ గాథను మనం మన జీవితాల్లో త్యాగబుద్ధి, ఆత్మనిర్భరత, ధైర్యంగా ఎదుర్కొనే గుణాలను పాటించేందుకు స్ఫూర్తిగా తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.